హలో అండి, నా పేరు లక్ష్మి. లక్కీ క్రిష్ ఆడియో నవల్స్కి స్వాగతం. మీకు మా వీడియోస్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. నవల పేరు మీరా, 15వ భాగం. రచన మీరా లక్ష్మి గారు. మధ్యాహ్నం మామూలు టైంకే మీరా వచ్చింది. శాంతమ్మ గారు, అరుణ, శేఖరం హాల్లోనే కూర్చున్నారు. భుజనిండగా పౌట కప్పుకుని తల వంచుకుని లోపలికెళ్ళిపోతున్న మీరాని రెప్పవాల్చకుండా అలాగే చూస్తుండిపోయింది అరుణ. ఎక్కడికైనా వెళుతున్నప్పుడు తను పౌట భుజం నిండుగా కప్పుకుంటే మీరా ఏమనేది, అబ్బా ముసలమ్మలా ఆ పౌట కప్పుకోవడం ఏమిటే అని తీసిపారేసేది. నాకు అది అలవాటైంది అంటే, నాకు అలవాట్లేదు. మనిద్దరం కలిసి వెళుతున్నప్పుడు నువ్వు బుద్ధిమంతురాల్లా పౌట కప్పుకుని వస్తే నీ పక్కన నడుస్తున్న నన్ను ఏమంటారో తెలుసా? ఎవరైనా నా కోసం నువ్వు ఈ త్యాగం చెయ్యి, నీకోసం నేనేదైనా త్యాగం చేస్తాను, సరేనా అన్న మీరా ఆ తర్వాత అరుణ వాళ్ళ మాటల్లో కలుగజేసుకోలేదు. ఇది శేఖరం, శాంతమ్మ గారు కూడా గ్రహించారు. శేఖరం పుస్తకం తీసుకుని చూడసాగాడు. శాంతమ్మ గారికి రవంత కోపం కలిగింది. మీరా గురించి బెంగతో అరుణ ఇలాగే దిగులుగా ఉంటుందేమో, ఇదెక్కడి చోద్యం అని అనుకోకపోలేదు. కానీ మళ్ళీ వెంటనే సర్దుకుందావిడ. తనకే మీరాని చూస్తే ఏదో చెప్పలేని అభిమానం ఏర్పడింది. అలాంటిది అంత స్నేహంగా ఉన్నారాయే. తర్వాత శేఖరం తన గదిలోకి వెళ్ళిపోయాడు. అరుణ పుస్తకం తీసుకొని నామకావస్తే తిరిగేస్తుంది. శాంతమ్మ గారు చెప్పిన ఫలహారం చేసి టీ నీళ్లు పడేసింది. అరుణని ఏం తినాలని ఉందని ఎన్నిసార్లు అడిగినా అరుణ చెప్పలేదు. పైగా తనకేం తినాలని లేదని చెప్పింది. అడిగి అడిగి ఆవిడికి విసుగొచ్చి తనకు తోచింది చేయమని చెప్పింది. శేఖరం రాలేదు. గదిలోకే తెచ్చిపెట్టమన్నాడు. రాఘవరెడ్డి వచ్చినప్పుడే అతను టిఫిన్ గదిలో తీసుకుంటాడు. అది కూడా అతనే స్వయంగా ఇద్దరికీ తీసుకొని తెచ్చుకుంటాడు. తల్లిని తెమ్మనడు. ఒరే, అది అసలే దిగులుగా ఉంది. నువ్వు కాస్త పక్కన ఉంటే నయం. మధ్యాహ్నం భోజనం కూడా సరిగ్గా చేయలేదు. ఇలా అయితే ఎలా? బాధగా విసుగ్గా అందావిడ. అతను తడుముకోకుండా అన్నాడు, నువ్వు ఇద్దరికీ తీసుకురా, నేను అరుణని పిలుచుకొస్తాను అని ఆవిడ ఇంకేమనటానికి వీలు లేకుండా అక్కడి నుండి వెళ్ళిపోయాడు. శారదమ్మ గారు మీరాని శేఖరానికి అరుణకి టిఫిన్ పళ్ళాలలో పెట్టి తీసుకురమ్మంది. మీరా ఆవిడ చెప్పినట్లే చేసింది. మీరా టిఫిన్ ప్లేట్లు టేబుల్ మీద పెడుతుంటే శేఖరం అరుణని తీసుకొచ్చాడు. గుమ్మం వరకు వచ్చిన శేఖరం గుమ్మం యువతలే ఆగిపోయాడు. ఇందుక అన్నట్టు అరుణ అన్నగారి కేసు చూసింది. శేఖరం చూపులు తిప్పుకున్నాడు. అరుణకి ఏం చెప్పకుండా, పనుంది, నీతో మాట్లాడాలి రా అని తీసుకొచ్చాడు శేఖరం. తల్లి ఫలహారం తీసుకొస్తుందని, మీరా గురించి వివరంగా అన్నీ అరుణని అడిగి తెలుసుకోవచ్చని అతను ఊహించాడు. అంతా తారుమారైంది. టిఫిన్ పట్టుకొచ్చిన మీరాని చూస్తుంటే అరుణ ఎప్పట్లా బాధగా ముఖం పెట్టుకుంది. శేఖరం లోపలికొస్తాడేమో తను వెళ్ళిపోదామని 1-2 నిమిషాలు చూసింది మీరా. కానీ అతను వచ్చే జాడ కనిపించలేదు. మీరా ఇటు తిరిగి 2 అడుగులు వేసి ఆగిపోయింది. శేఖరం పక్కకు తప్పుకున్నాడు. మీరా వెళ్ళిపోయింది. శేఖరం లోపలికి వచ్చాడు. తల్లి ఏదో అనబోతుంటే తల్లిని వెళ్ళిపోమ్మన్నట్టు సైగ చేశాడు. శాంతమ్మ గారు వెళ్ళిపోయింది. వెనకే అరుణ కూడా వెళ్ళబోయింది. అరుణ, మాట ఇలారా పిలిచాడు శేఖరం. ఏమిటన్నట్టు చూసింది అరుణ. ముందు ఇలా వచ్చి కూర్చో అంటూ తన కుర్చీలో కూర్చున్నాడు. అరుణ మాట్లాడకుండా వచ్చి కూర్చుంది. టిఫిన్ తీసుకుందు అని టిఫిన్ ప్లేట్ అరుణ ముందుకు జరిపాడు. అరుణ మాట్లాడలేదు, తీసుకోలేదు. నువ్వు కానీ పొడిగా అంది అరుణ. అలా ఉన్నావేం అందామనుకున్నాడు. నీకు తెలియదా అంటుంది వెంటనే. నచ్చ చెప్తున్నట్టుగా అన్నాడు. అరుణ, మీరాకి చాలా తొందరలోనే మంచి ఉద్యోగం వచ్చేలా చూస్తాను. ఏ ప్రైవేటు కంపెనీలోనన్నా దొరక్కపోదు. నువ్వు ఇలా దిగులుగా ఉంటే అమ్మ ఎంత బాధపడుతుందో తెలుసా? తన గురించి నువ్వు ఇలా దిగులుగా ఉండటం, నువ్వు దిగులుగా ఉన్నావని అమ్మ బాధపడటం మీరాకి ఇష్టంగా ఉంటుందా? నువ్వే ఆలోచించు. అరుణ మాట్లాడలేదు. తన గురించి కూడా నువ్వు ఆలోచించు, అప్పుడు నీకంత బాధ అనిపించదు. బాగుందన్నయ్య. అరుణ నవ్వింది. మీరా గురించి ఆలోచించకపోతే నాకింత బాధ ఎందుకు? నేనంటున్నది అది కాదు అని 2-3 క్షణాలు ఆగి అన్నాడు. అమ్మ మీ స్నేహాన్ని అర్థం చేసుకోగలదు, కానీ నువ్వు ఇలా బాధపడుతూ కూర్చోవటం అమ్మ సహించగలదా? మీరా ఇక్కడ చేరిన కొద్ది రోజులకే అమ్మ అభిమానానికి పాత్రురాలైంది.
మీరా అంటే అమ్మకి ఎంత అభిమానమో, అమ్మంటే ఆమెకి రెట్టింపు గౌరవం. అలాంటిది అమ్మ మనసు బాధపడటం మీరా సహించగలదా? ఇలాంటి పరిస్థితుల్లో మీరా ఇక్కడి నుంచి తప్పుకోవచ్చు. అప్పుడు ఆ కుటుంబానికి ఈ ఆధారం కూడా ఉండదు. ఇంకొకటి దొరకకుండా ఇది వదులుకుంటే ఒక్క నెలైనా సరే అలాంటి పరిస్థితిలో ఉన్నవాళ్ళు ఎదుర్కోగలరా? మీరాని అమ్మ ఇంట్లో ఒక వ్యక్తిగా అభిమానిస్తుంది. అలాంటి అభిమానాన్ని గౌరవాన్ని దూరం చేసుకోవాలని ఎవరూ అనుకోరు. నువ్వు ఇలాగే ఉంటే అమ్మ సహించలేదు. ఇప్పటికే ఆవిడ చాలా బాధపడుతుంది. మీరాకి ఇప్పుడు ఎంత ఇస్తున్నారు? చాలా నీరసంగా అడిగింది అరుణ. 80. అమ్మ 100 ఇస్తానంటుంది అన్నాడు శేఖరం. 100 ఇస్తే మీరా తిరిగి 20 రూపాయలు ఇచ్చిన వైనం చెప్దామా అనుకున్నాడు క్షణంసేపు. మళ్ళీ అరుణ మీరాని అడిగేస్తే అని మళ్ళీ ఊరుకున్నాడు. అరుణకి చెప్పలేనంత నీరసంగా అలసటగా ఉంది. చాలా సున్నిత మనస్తత్వం గల మీరా ఈ పరిస్థితికి తట్టుకోలేకపోతుంది. మీరాతో ఉన్నంత స్నేహం అరుణకి ఎవరితోనూ లేదు. నలుగురు గలవాళ్ళు కావాలనుకుంటారు ఇందే కాబోలు. కనీసం అన్నా చెల్లెళ్ళు అన్నదమ్ములన్నా లేకపోవటం ఎంత దురదృష్టం అంది బాధగా. అది వరకు అరుణ మాటల ద్వారా మీరాకి తల్లి బామ్మ తప్ప ఎవరూ లేరని తెలుసుకున్నాడు శేఖరం. అయినా తెలియనట్టే అడిగాడు, ఎవరూ లేరేమిటి అని. ఎవరూ లేరు, ఉంటే ఎవరో ఒకరు సహాయం చేయకపోరా? తండ్రి ఏమో తెలీదు. ఒకసారి అడిగితే ఏడ్చేసింది. పోయాడేమో. వాళ్ళ అమ్మని 2 సార్లు చూశాను. ఆవిడ బొట్టు లేదు. అది చెప్పలేక ఏడ్చుంటుంది. వాళ్ళు ఇలా మాట్లాడుకుంటుంటే శాంతమ్మగారు వచ్చింది. ఇంకా తీసుకోలేదు అంది. ఇదిగో అరుణ కానీ అన్నాడు శేఖరం. అరుణ బలవంతంగా తినసాగింది. శాంతమ్మగారు మూడ వాళ్ళ దగ్గరగా జరుపుకొని కూర్చుంది. మీరా శేఖరానికి అరుణకి టీ, శాంతమ్మగారికి హార్లిక్స్ అక్కడ పెట్టి వెళ్ళిపోయింది. సాయంత్రం 6 గంటలు కావస్తుంది. మీరా ఇంకా వంట పనిలోనే ఉంది. మధ్యాహ్నం మీరా వచ్చాక అరుణ మీరా దగ్గరికి కానీ మీరా అరుణ దగ్గరికి కానీ రాలేదు. శాంతమ్మగారు రోజులా తనతో మాట్లాడలేదని మీరా గ్రహించింది. ఇలా అయితే లాభం లేదు. ఎంత మంచితనం ఉంటే మాత్రం పనివాళ్ళని తమతో సమానంగా సరసన కూర్చోబెట్టుకోవడానికి ఎవరు హర్షిస్తారు? అరుణ దేనికి తట్టుకోలేదు. ఇది మంచిదే. తను ఈ ఇంట్లోంచి బయటపడితే అదే చాలు. ఇలాంటి అవకాశం తనకు మళ్ళీ రాదు అనుకుంది ఆమె. ఆమె వంట పని పూర్తి చేసి అక్కడవన్నీ శుభ్రంగా సర్ది అవతలకొచ్చింది. శాంతమ్మగారు శేఖరం వాకిట్లో కూర్చున్నారు. ఆమె అరుణ గదిలోకి తొంగి చూసింది. అరుణ మంచం మీద దిళ్ళ కానుకుని కూర్చుంది. పుస్తకం చేతిలో ఉన్న పరధ్యానంగా ఎటో చూస్తుంది. మీరా మెల్లగా వెళ్ళి అరుణ వెనకాల నిలబడింది. అరుణ ముఖం తిప్పకుండానే అయిందా పని అని అడిగింది. అరుణ గొంతులో బాధ స్పష్టంగా తెలుస్తుంది. అయింది అంది మీరా. ఇక అరుణ మాట్లాడలేదు. ఎడం చేయి అరుణ భుజం మీద వేసి కుడి చేత్తో మంచం పందిరి కర్రని పట్టుకుంటూ అంది ఆమె. అరుణ, నువ్వు నాకు సహాయం చేసి పెట్టాలి. నీ మేలు ఎప్పటికీ మర్చిపోను. చాలా విచిత్రంగా ఉందే. నా సహాయం కావాలి నీకు. అయినా నేనేం చేయగలను? హేళనగా అన్న అరుణ మాటకి ఆమె ఏం జవాబు చెప్పలేకపోయింది. 2-3 క్షణాలు ఆగిన అరుణ మళ్ళీ అంది. అయినా ఏదో అడిగావు, తెలుసుకోవాలిగా. దాంట్లో తప్పులేదుగా. అయినా పెద్దలు అంటూ ఉంటారు, ఎంతటి విరోధులైనా సరే గుమ్మంలోకి వస్తే ఆదరంగా ఆహ్వానించాలని, ఆదుకోవాలని. ఆగిపోయింది అరుణ. అరుణ ధోరణికి విస్తుపోయింది ఆమె. చెప్పు మీరా అంది అరుణ అలాగే కూర్చుని. అదే అరుణ, అమ్మగారితో చెప్పు. నేను మానేస్తాననగానే సరేననమని చెప్పు. నీ మేలు ఎప్పటికీ మర్చిపోను. జీవితాంతం నీకు కృతజ్ఞురాలనై ఉంటాను అరుణ. ఎంత మామూలుగా అనాలని ప్రయత్నించినా మీరా గొంతు వణికింది. చేతిలో పుస్తకం గిరాటేసినట్టుగా పడేసి లేచి సరిగా కూర్చుని ఆమె చేయబట్టి లాగింది. మీరా ఇలారా అంటూ తన పక్కన కూర్చోబెట్టుకుంది. ఆమె యాంత్రికంగా వచ్చి కూర్చుంది. మీరా అంది అరుణ ఆమె చేయి తన చేతిలోకి తీసుకుంటూ. చెప్పరుణ నిర్లిప్తంగా అంది ఆమె. మీరా భుజం మీద చేయి వేసి దాని మీద చెంప అంచుకుంటూ అంది అరుణ. నా మాటలతో నిన్ను చాలా బాధ పెడుతున్నాను కదూ? లేదరుణ, నువ్వు నన్ను, నేను నిన్ను ఎప్పుడూ బాధ పెట్టుకోలేదు. ఎప్పుడూ పెట్టుకోం కూడా. కానీ మనం ఇద్దరం కలిసి అమ్మగారిని బాధ పెడుతున్నాం. ఆశ్చర్యంగా తలెత్తుతూ అంది అరుణ. అమ్మనేం బాధ పెట్టాం? ఈ రోజంతా నువ్వెలా ఉన్నావో నీకు తెలియదా అరుణ? నువ్వు వస్తావని ఎంత సంబరపడుతున్నారు అమ్మగారు. కానీ నువ్వు నా గురించి బాధపడుతూ అన్నం కూడా తినకుండా ఆవిడ్ని చాలా బాధ పెడుతున్నావు. నాకెంత సిగ్గుగా ఉందో తెలుసా?
ఆవిడతో మాట్లాడాలంటే చచ్చే సిగ్గుగా ఉంది. నువ్వేం చేశావు మధ్య? నా గురించేగా నువ్వలా ఉంది. క్షణం ఆగి మళ్ళీ అంది మీరా. అరుణ, నేను అమ్మగారికి చెప్దామనుకుంటున్నాను ఇక్కడ మానేస్తానని. అమ్మగారిని వెంటనే అనమాను. అరుణ, నేనిక్కడ మానేస్తే ఇక రాననుకోకు. రోజు 2 పూటలా వచ్చి చూసి వెళతాను. మనిద్దరం కలిసిమెలిసి తిరగొచ్చు. అప్పుడు నువ్వేమిచ్చినా కాదన్నరునా. స్వయంగా నువ్వే కాఫీ పలహారాలు తీసుకొద్దువు గాని సరదాగా తిందాం. వారానికోసారి ఇక్కడే భోజనం చేస్తాను. వారానికి 2 రోజులు చేస్తాను పోని. మాకు ఖర్చులు కలిసి వస్తాయి. తెల్లబోయినట్టుగా కళ్ళు వెడల్పు చేసుకుని వింటున్న అరుణ మీరా చివరన్న మాటకి చప్పున తన చేత్తో మీరా నోరు మూసేసింది. అవేం మాటలు మీరా? నేనన్న మాటలు నువ్వు అర్థం చేసుకోలేదు అంది బాధగా. నీ మాటల్ని, నీ అభిమానాన్ని నేను అర్థం చేసుకున్నాను అరుణ. నువ్వే నా పరిస్థితి అర్థం చేసుకోవట్లేదు. అమ్మగారు నన్ను ఎంత అభిమానంగా చూస్తారో నీకు తెలియదు అరుణ. అలాంటి అభిమానాన్ని, ఆప్యాయతని దూరం చేసుకోవాలని ఎవరూ అనుకోరు. మనిద్దరం ఎంత స్నేహితులైతే మాత్రం నీ పక్కనే కూర్చొని నీతో సమానంగా ఉండాలంటే ఒంటి మీద తెలివి ఉన్న వాళ్ళు ఎవరైనా చేస్తారా అరుణ అంటే, అవును అరుణ, అమ్మగారికి నా మీద మంచి అభిప్రాయం ఏర్పడింది. దాన్ని నేను పోగొట్టుకోదలుచుకోలేదు. అమ్మగారు నన్ను కాఫీ తీసుకోమన్నా నాకెంత సిగ్గుగా ఉంటుందో తెలుసా. కొన్ని హద్దులనేవి ఎప్పుడో ఏర్పడ్డాయి అరుణ. వాటిని అధిగమించి ప్రవర్తిస్తే అసహ్యంగా ఉంటుంది. అయినా అది నీ వల్ల కాదు. మనిద్దరం ఈ గదిలో ఉన్నప్పుడే స్నేహితులం. అది నేను మర్చిపోకూడదు. అది నీ వల్ల కాదు. అందుకని ఇద్దరూ కాసేపు మౌనంగా ఉండిపోయారు. తను చెప్పవలసింది చెప్పేశాను అనుకున్న మీరా మనసు కొంచెం తేలికపడింది. అవును మీరా, నువ్వన్నది నిజమే. అన్నయ్య కూడా ఇందాక నువ్వన్నట్లుగానే అన్నాడు. ఏమిటో మీరా, వంటింట్లోకి రావాలంటేనే నాకు ఏమిటోలా ఉంది. అరుణ కళ్ళు తుడుచుకుంటూ అంది. అరుణ, మొట్టమొదట నువ్వు మాలవలసింది ఇది అంటూ అరుణ కళ్ళు తన పౌంటి కొంగుతో తుడిచింది. అరుణ, నువ్వు ఇలాగే ఉంటే అస్సలు నీకు కనపడను. నన్ను చూడగానే ఎంతో సంతోషిస్తావని, ఎన్నో కబుర్లు చెప్తావని, నీ రాక కోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తుంటే ఇలాగే ఉంటారా? చిరుకోపంగా అంది. హఠాత్తుగా నిన్నెక్కడ చూసి ఎంత ఉక్కిరిబక్కిరయ్యానని. పోనీలే మీరా, జరిగిన దానికి బాధపడుతూ నిన్ను మరీ పెడుతున్నానేమో. అవే మాటలారునా మధ్యలోనే వారింపుగా అంది మీరా. మీరా, అన్నయ్య నీకేదైనా కంపెనీలో మంచి ఉద్యోగం చూస్తానన్నాడు తొందరలోనే. మీ అమ్మగారిని ఒప్పించి శుభ్రంగా ఉద్యోగం చేయి. మీరా మాట్లాడలేదు. అప్పుడే గుర్తొచ్చినట్టుగా అంది అరుణ. అవును మీరా, నీకు తెలుసున్న వాళ్ళు ఎవరూ లేరా? మీ బామ్మగారున్నప్పుడు నీ పెళ్ళి ప్రయత్నం ఏం చేయలేదా? అరుణ మాటలు పూర్తి కాకుండానే మధ్యలోనే అంది మీరా. అరుణ, నీకు పుణ్యం ఉంటుంది. పెళ్లి మాటెత్తకు. చేసుకున్న వాళ్ళంతా మహా సుఖపడుతున్నారు. మా అమ్మేం సుఖపడింది? అదేమిటి మీరా అసలు? ఇంకా ఏదో అనబోతున్న అరుణని ఏమీ అననీయలేదు. ప్లీజ్ అరుణ, ఆ సంగతులు ఇంకా బంద్ చెయ్యి అంది. 4-5 రోజులు గడిచిపోయాయి. అరుణ వచ్చిన రోజు కన్నా ఈ 4-5 రోజుల్లో కాస్త తేరుకుంది. అయినా కూడా మీరా వంట పనిలో ఉన్నప్పుడు ఆ ఛాయలకే పోదు. మీరా కాఫీ టిఫిన్లు పట్టుకొచ్చినప్పుడు, భోజనం వడ్డించేటప్పుడు తనేదో తప్పు చేసినట్లు తలంచుకుంటుంది. శేఖరం అక్కడ లేకపోతే అరుణని కసిరి మరి కాస్త ప్లేట్లో వేసి తినాల్సిందే అంటుంది మీరా. ఇలాగే అరుణని బెదిరించి లాలించి తినిపిస్తుంది మీరా. ఇది శాంతమ్మ గారికి తృప్తిగా కూడా ఉంది. ఆ రోజు సాయంత్రం పని అయిపోయినా అరుణతో మాట్లాడుతూ కూర్చుండిపోయింది మీరా. శేఖరం లేకపోతే అరుణతో మరి కాసేపు మాట్లాడుతూ కూర్చుండిపోతుంది. ఎంతసేపు కూర్చుని కబుర్లు చెప్పుకున్నా మీరా వెళ్ళిపోతుంటే, అప్పుడే వెళ్ళిపోతావా? ఇప్పటి నుంచి ఇంటికెళ్ళి ఏం చేస్తావు మీరా అంటుంది అరుణ. మీరా సమాధానంగా చిరునవ్వు నవ్వి ఇంకో 10 నిమిషాలు కూర్చుని వెళ్ళిపోతుంది. 7:30 అవుతుంది అరుణ, ఇంక వెళతాను అని లేచింది మీరా. మీరా ఇంటికొచ్చేసరికి కాంతమ్మ విజయ్ని భుజాల మీద వేసుకొని అవతలికి వస్తుంది. చేతిలో తాళం కప్ప ఉంది. ఏంటమ్మా, ఏమైంది? ఆదుర్దాగా అడిగింది మీరా. ఏమిటో, మధ్యాహ్నం బాగానే ఆడుకున్నాడు. 4 గంటల వరకు బాగానే ఉన్నాడు. 4 గంటలకి పెద్ద విరోచనమైంది. ఏమిటా అనుకున్నాను. మళ్ళా ఇంకో గంటకి అయ్యింది. తర్వాత అరగంటకి అవుతున్నాయి. ఎప్పటికప్పుడే వస్తావని చూస్తే రావైతివి. ఇలాతే నేను తీసుకెళ్తాను అని విజయ్ని తీసుకుని గబగబా డాక్టర్ దగ్గరికి వెళ్ళింది. డాక్టర్ మాధురి విజయ్ని పరీక్ష చేసింది. తర్వాత సీసా ఇవ్వండి అనేసరికి మీరా తెల్లబోయింది. తను కంగారులో సీసా జాసలేదు. లేదు డాక్టర్, తేవటం మర్చిపోయాను అంది మెల్లగా. డాక్టర్ తన దగ్గర సీసాతోనే మందు ఇచ్చింది.
టాబ్లెట్లు మటుకు ఎలా వాడాలో చెప్పి మళ్ళీ రేపు ఉదయం తీసుకురండి అని చెప్పింది. మీరా యువతలికి వచ్చేసింది. మీరా వరండా మెట్లు దిగేసరికి బాజీ ఎదురుపడ్డాడు. ఏమిటక్క, విజయ్కి ఏమైంది అని అడిగాడు. సాయంత్రం నుంచి విరోచనాలు అవుతున్నాయట. ఏమిటి బొత్తిగా కనిపించటం లేదు? 2-3 సార్లు వచ్చానక్క, నువ్వు లేవు. ఇప్పుడు షుగర్ ఫ్యాక్టరీలో చేరానక్క. ఆహా, ఉద్యోగం వచ్చిందన్నమాట. మరి చెప్పవేం? రేపు రా ఒకసారి. అబ్బా, నీతో తీరిగ్గా మాట్లాడి చాలా రోజులైంది బాచి. అమ్మకి తెలుసన్నమాట నీకు ఉద్యోగం వచ్చిన సంగతి. నాకు చెప్పలేదు, మర్చిపోయిందేమో. ఉద్యోగం ఇంకా ఏది నిర్ణయం కాలేదక్క. శేఖరం బాబు గారు పని నేర్చుకుంటాడు, పంపమన్నారట. సరే, రోజూ వెళ్ళి వస్తున్నాను. శేఖరం పేరు చెప్పేసరికి మీరా నోటికి తాళం పడింది. ఇంకా వస్తా బాచి, రేపు తప్పకుండా రా అంది. తప్పకుండా వస్తానక్క అని విజయ్కి టాటా చెప్పాడు. బాచి 4 అడుగులు వేశాక అప్పుడు టాటా అన్నట్టు నీరసంగా చేయి ఊపాడు విజయ్. మామయ్యకి టాటా చెప్తున్నావా? ముద్దుగా అంటూ మెడ తిప్పి బాచీ కేసి చూసిందల్లా బిగుసుకుపోయింది. శేఖరం ఎంతసేపటి నుంచి అలా చూస్తున్నాడో కానీ ఇటే చూస్తున్నాడు. అతని చూపులు విజయ్ మీద నిలిచి ఉన్నాయి. మీరా మెడ తిప్పి చూడటంతో శేఖరం మీరా కేసి చూశాడు. మీరా ముఖం తిప్పేసుకొని గబగబా అడుగులు వేయసాగింది. ఎవరికైతే తెలియకూడదనుకుందో అదే జరిగింది. ఫ్యాక్టరీ నుండి ఎప్పుడొచ్చాడు? రాత్రి 10-11 అవుతుందని శేఖరం వచ్చేసరికి శాంతమ్మగారు అనటం వింది మీరా. బాచీని అడగొచ్చు, బాచీ తనకి తెలుసన్నది చెప్తాడు. అరుణకి తెలిస్తే తనని ఓ పొట్టాన వదిలిపెడుతుందా? మీరా మందు తీసుకొని గదిలోకి వచ్చేస్తుంటే అంత క్రితమే డాక్టర్తో మాట్లాడదామని లోపలికి వెళ్ళిన శేఖరం ఇంకా 4-5 పేషెంట్లు ఉండటం వల్ల కాసేపు వరండాలో నిలబడదామని యువతలికి వచ్చాడు. మీరా చంకలో ఉన్న విజయ్ని చూసి అతను తెల్లబోయాడు. ఎవరా బాబు? అతనికి ఆ ప్రశ్న తోచకుండా చేసింది. ఏదో విధంగా మీరాని పలకరించే నెపంతో బాబుని దగ్గరగా చూడాలని వరండాలోకి ఆ చివరున్న శేఖరం గబగబా అడుగులు వేయసాగాడు. మీరా మెట్లు దిగడం, బాచీ ఎదురుపడటం, వాళ్ళిద్దరూ పలకరించుకోవటం చూశాడు. బాచీకి మీరా తెలుసన్నమాట. అతనికి కొంత సంతోషం అనిపించింది. బాచీ కోసం ఎదురు చూస్తూ నిల్చున్నాడు. శేఖరాన్ని చూడగానే నమస్కారం సార్ అన్నాడు బాచీ. అదేం అందుకున్నట్టు లేదు శేఖరం. మీరా వెళుతున్న వైపే చూస్తూ ఎవరు యథాలాపంగా అడిగినట్టు అడిగాడు. మీరా అక్క వాళ్ళింట్లోనే పనిచేస్తుంది కదా. ఇక శేఖరం అడిగింది విజయ్ గురించే అయి ఉంటుంది. ఒక్కటి అడిగితే 4 చెప్పేసే బాచీ వాళ్ళ అక్కయ్య గారు అబ్బాయండి. పాపం ఈ బాబు పుట్టగానే వాళ్ళ అక్కయ్య పోయింది. అప్పటి నుంచి ఆ బెంగతో వాళ్ళమ్మగారు మంచం పట్టారు అని బాధగా చెప్పాడు బాచీ. అక్కయ్య? ఎవరూ లేరని అరుణ ఎన్నోసార్లంది. ఈ బాబు తర్వాత డాక్టర్తో రేపు కలుస్తానని చెప్పు అని బాచీతో చెప్పి వచ్చేశాడు శేఖరం. అతనికి జ్యోతి అన్న మాటలు గుర్తుకొచ్చాయి. అరుణ జ్యోతిని మీరా వాళ్ళు ఎక్కడికి వెళ్ళారో తెలుసా అని అడిగినప్పుడు జ్యోతి ఏ ఊరో మాకు చెప్పలేదు. ఏం జరిగిందో హఠాత్తుగా వెళ్ళిపోయారంటే ఏదో బలమైన కారణమే అయి ఉండాలి అంది హేళనగా. ఆ మాటకి అరుణ జ్యోతిని చిదరించుకుంది. ఈ బాబు సంగతి అరుణకు తెలియదు. తెలిస్తే ఎందుకనదు? అరుణ వచ్చిన రోజు కూడా అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములన్నా లేకపోవటం ఎంత దురదృష్టం అని అందే. మీరా ఈ సంగతి రహస్యంగా ఎందుకు ఉంచింది? ఈ సంగతి అరుణని అడగటమా మానటమా అని చాలాసేపు ఆలోచించాడు శేఖరం. అరుణని అడిగితే మీరాని అడక్క మానదు. ఇప్పుడు పరిస్థితులు ఎలా మారుతాయో. అసలు అరుణ వచ్చాక మీరాని టీనేపర్తో కూడా మాట్లాడడానికి ఉండట్లేదు. మీరా హాస్పిటల్ దగ్గర శేఖరాన్ని చూసినప్పుడు మీరా కళ్ళల్లో ఆ తొట్రుపాటు కంగారు శేఖరం గమనించకపోలేదు. ఎంత ఆలోచించినా శేఖరం ఓ నిర్ణయానికి రాలేకపోతున్నాడు. తర్వాత ఎలాగైనా మీరానే అడగాలి. అరుణకి చెప్పడం మంచిది కాదు అనుకుని 9 గంటలకి ఇంటికి చేరాడు శేఖరం. అరుణ భోజనం చేసిన మేలుకునే ఉంది. శేఖరం ఆ మట్టునే కూర్చుండిపోవటం చూసి శాంతమ్మగారు, లేరా బాబు, ఈరోజు కాస్త తొందరగా వచ్చామనుకుంటే ఇంకా కూర్చుంటావేం? సోఫాలో వెనక్కి జార్లబడి కళ్ళ మీద చేతులుంచుకొని కూర్చున్న శేఖరం కళ్ళ మీద చేతులు తీయకుండానే వద్దమ్మా, భోజనం చేయను అన్నాడు. అదేమిట్రా, మధ్యాహ్నం కూడా క్యారియర్కి మనిషిని పంపలేదు. మధ్యాహ్నం హోటల్లో చేశాను, కొంచెం తిందువులే. వంకాయ కూర మీరా ఎంత బాగా చేసిందని నేను వడ్డిస్తాన్రా అన్నయ్య అంది అరుణ. శేఖరం కళ్ళ మించి చేతులు తీస్తూ బలవంతంగా నవ్వుతూ అన్నాడు. ఏమిటి వాళ్ళ అరుణ అంత హుషారుగా ఉంది? మన మాటలకి దానికి నచ్చవు నాయనా.
మీరాయే దాన్ని మామూలు మనిషిని చేసిందనుకో అంది శాంతమ్మ గారు. ఈ మాటే నేనంటే కరుస్తుంది అన్నాడు నవ్వుతూ. ఈసారి అతను హాయిగా నవ్వాడు. శేఖరం లేచి బట్టలు మార్చుకుని కాళ్ళు కడుక్కొని వచ్చాడు. నింపాదిగా అరుణకి బాబు సంగతి తెలుసో తెలియదో మాటల్లో తేల్చుకుంటే బాగుంటుందనుకున్నాడు. ఆ అభిప్రాయంతోనే అతను ఇష్టం లేకపోయినా భోజనానికి వచ్చాడు. శాంతమ్మ గారు లేవబోతుంటే, ఎందుకమ్మా నువ్వు కూర్చో, నేను పెట్టుకు తింటాను అన్నాడు. నేను చూస్తాలేమ్మా అంది అరుణ. ఎలా విషయం కదపాలా అని చూస్తున్న శేఖరాన్ని అరుణే అడిగింది. అన్నయ్య, మీరా సంగతి గుర్తుందా అని. ఏమిటి అని. ఓ, ఉద్యోగం సంగతా అన్నాడు. మర్చిపోయావేమిటి? ఎందుకు మర్చిపోతాను? నిజంగానే నీ ఫ్రెండు కూర చాలా బాగా చేసింది. నువ్వు వచ్చినప్పటి నుండి వంట రుచి పెరిగింది. రోజు ఇలాగే చేయమని చెబుతూ. నేనెందుకు మధ్య? నువ్వే చెప్పు. నేనా? నవ్వి వద్దులే అన్నాడు. ఇంతకీ ఎక్కడైనా ప్రయత్నం చేస్తున్నావా? టైపు వచ్చా? పరీక్షలు పాస్ అయిందో లేదో కానీ వచ్చు. ఈ ఊరు విడిచి వెళుతుందా? ఎందుకు వెళ్ళదు? లేకపోతే ఈ ఊళ్ళో ఉద్యోగాలేమున్నాయి? ఏం ఎక్కడైనా పోస్టు ఉందేమిటి? బెజవాడలో ఓ కంపెనీలో టైపిస్ట్ కావాలట. మరి వాళ్ళు ఎంతమందో? వెళ్ళటానికి వీలవుతుందా? మీరా వెళ్ళిపోతే వాళ్ళ అమ్మగారు అందరికీ చేయగలరా? వాళ్ళ అమ్మగారికి సుస్థి అని చెప్పిందిలే అమ్మ అన్నాడు చారన్నం కలుపుకుంటూ. ఈ దెబ్బతో బాబు సంగతి అరుణకి తెలుసో తెలియదో తేలిపోతుంది అనుకుంటూ. ఎంతమందికి చెయ్యాలి? ఎవరూ లేరు. మీరా వాళ్ళమ్మగారును. ఆవిడ మీరా ఎక్కడికి వెళితే అక్కడికి వెళుతుంది. టైపు పరీక్ష పాస్ అయిందేమో, రేపు అడుగుతానుండు. అప్పుడే ఉద్యోగం మీరాకి దొరికినంతగా సంబరపడిపోయింది అరుణ. అక్కపిల్లలో అత్తపిల్లలో ఉన్నట్లు చెప్పావేమో అందుకన్నాను. అన్నా మాననా అనుకుంటూ అనేశాడు. ఎవ్వరూ లేరు, అందుకేగా పాపం అంత చదువు చదివి ఇలాంటి పని చేస్తుంది. అదేదో కాస్త గట్టిగా ప్రయత్నం చేయన్నయ్య ప్రాధేయపడుతున్నట్టుగా అంది. తప్పకుండా అన్నాడు శేఖరం. ఆ రాత్రి అతనికి కంటి మీద కునుకన్న మాట రాలేదు. అనిర్వచనీయమైన భావం అతని హృదయం నిండా పాకి ఉక్కిరి బిక్కిరి చేసింది. మీరా తనని క్షమిస్తుందా? ఈ ఇనుపగొడుని ఛేదించటం ఎలా? బాబు సంగతి అరుణకి తెలియదని తేలిపోయింది. అక్క కొడుకైతే, ఇంకా వేరే ఎవరైనా అయితే రహస్యంగా ఎందుకు ఉంచుతుంది? అతనికి ఏ తెల్లవారగట్లో కునుకు పట్టింది. తర్వాయి భాగం మరో వీడియోలో. థ్యాంక్ యూ.